ఈరోజు హైదరాబాద్ నందు ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ సమావేశానికి మధిర మండలం నుంచి బూత్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏజెంటు ఈరోజు బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశం ప్రీతం నాయకులు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారి యొక్క ఆదేశాలు, అలాగే పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఈరోజు మేమందరం కూడా బయలుదేరి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు ముఖ్య అతిథిగా విచ్చేయిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి సమావేశం ఉందో ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 6 గ్యారంటీలని అమలుపరుస్తామని చెప్పి హామీ ఇచ్చి వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా అమలుపరుస్తూ ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఏజెంట్లు అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు పార్టీలకు అతీతంగా చేరవేసేటువంటి ప్రక్రియ బూత్ లెవెల్ ఏజెంట్లు చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని తీసుకుపోయి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, లేకుంటే స్థానిక ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా రానున్న రోజుల్లో భావి భారత ప్రధానిగా ఊహించుకుంటున్నటువంటి ప్రీతం నాయకులు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేయాలని చెప్పేసి పిలుపు మేరకు ఈరోజు ఈ సమావేశానికి మేమందరం కూడా తరలి వెళ్ళడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించే కార్యక్రమంలో భాగంగా మా ప్రీతమ నాయకులు మధిర శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మా అందరినీ కూడా ఈరోజు ఆ సమావేశానికి పరుస్తూ ఉన్నారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమావేశం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. రానున్న రోజుల్లో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అద్దంకి రవికుమార్, మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు. అయితే ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఏఐసిసి తీసుకున్నట్టు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఏఐసిసి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఎల్బీ స్టేడియంలో. ఆ మీటింగ్కి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి బూత్ స్థాయిలో అందరూ రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈరోజు బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాము. అయితే ఈ యొక్క ఆదేశాల అనుసారం ఏంటంటే బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే ఒక పార్టీ పైసాలకు రావాలంటే బూత్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి రేపు ఎమ్మెల్సీలు ఉన్నాయి, అలాగే ఎంపీలు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపల్ చాలా ఉన్నాయి. కాబట్టి బూత్ స్థాయి లెవెల్ అంటే బూత్ ఏజెంట్లు చేసే అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ వర్క్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగేది బూత్ లెవెల్ ఏజెంట్లే తీసుకెళ్తారు. కాబట్టి ఈరోజు కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు ముందు రాబోయే కాలంలో ఎలా పని చేయాలి, వచ్చే ఎలక్షన్లో మనం ఎంతవరకు ఇది చేయాలనేది దిశానిర్దేశం చేయనున్నారు. ఈ బూత్ లెవెల్ ఏజెంట్లకు మళ్ళీ కష్టపడి మనందరం కష్టపడటం వల్లే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తెచ్చుకోగలిగాము. ఇప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా కష్టపడి పనిచేసి మనం ఏదైతే కోరుకుంటున్నామో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని ఆ కోరిక నెరవేర్చుకునే విధంగా ఈరోజు ఉండే సమావేశం ఉంటుందని చెప్పి మేమందరం ఆశిస్తూ హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది.